మరి ధ్యానం చేసుకుందాం ప్రభునందు ప్రియులరా. కొన్ని వారములుగా మనము స్వస్థత అనే అంశం తీసుకొని మరి యేసుక్రీస్తు వారు శరీరానుసారంగా ఈ లోకంలో జీవించినప్పుడు శరీరానుసారంగా ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు చేసుకుంటూ వచ్చాడు ప్రభునందు ప్రియులరా. అయితే గుడ్డివారిని బాగు చేశారు, పక్షవాయు రోగులను బాగు చేశాడు, చాంద్ర రోగులను బాగుపరిచాడు. అలాగనే ప్రియులరా, కొన్ని బలహీనతలో ఉన్న వారిని, రోగములతో ఉన్న వారిని, పక్షవాయు గల వారిని అనేకమైన స్వస్థత కార్యాలు ప్రభు ఆ యొక్క శరీరానుసారంగా ఉంటున్నప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు, బహుజన సమూహంలో ఆయనతో కొనసాగుతూ ఉంటున్నప్పుడు రోగులైన వారు బాగుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియులరా, మత్తయి సువార్తలో మరొక స్వస్థత కార్యాన్ని మనము ధ్యానం చేద్దాం ప్రియులరా. కొద్ది నిమిషాలు మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనికి వస్తే బైబుల్ లాస్ట్ నుంచి 18వ పేజీ. కొంత సమయం మాత్రమే మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా, మనస్కరిద్దాం. 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చూడగలిగితే, వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. చాలు చాలు, ఇక ధ్యానం చేద్దాం ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో మనం ఒక స్వస్థత కార్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరానుసారంగా ఉంటున్నప్పుడు అనేకమైన రోగులను స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయన స్వస్థపరచు దేవుడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. రోగము శరీరానికి వచ్చిద్దా, ఆత్మకు వచ్చిద్దా? శరీరానికేగా, ఆత్మకైతే రాదు. శరీరానికే అనారోగ్యం వచ్చిద్ది, శరీరానికే బలహీనత వచ్చిద్ది. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు వారు శరీరానికి ఆరోగ్యము లేదు అని మానవాళి కొరకు యేసుక్రీస్తు వారు ఆరోగ్యాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వస్థపరచు యెహోవాగా వచ్చాడు, స్వస్థపరచు దేవుడుగా వచ్చాడు. అలాగునే ఆయన సువార్త ప్రకటించుచు ఈ విధంగా వాక్యాన్ని తెలియపరుస్తూ, వాక్యాన్ని బోధిస్తూ అనేకులు రోగులను ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన చేరదీసి, కరుణించి, కనికరించి, కటాక్షించి ప్రభునందు ప్రియులరా, దేవుడు వారి నానా విధముల చేత బాధపడుతున్న రోగులను ఏం చేశాడంట, ఆయన స్వస్థపరుచుతున్న క్రమములోనే ఇక్కడ వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు, జనసమూహం అంటే ఎంతమంది అమ్మ? ఒక్కళ్ళా, ఇద్దరా, ముగ్గురా? చాలామంది. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆయనను వెంబడించారు. ఏం చేశారండి? వెంబడించారు. ఏమిటి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి గల కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి? ఎందుకంటే యేసయ్య ప్రతి విధమైన నానా విధములు చేతుంటున్న సమస్యలను ఉన్న వారిని దేవుడు ఆదరిస్తాడు అని వారు గుర్తెరిగారు. యేసయ్యను ఎందుకు వారు వెంబడిస్తూ ఉన్నారంటే, యేసయ్య చెప్పుచున్న మాటలు వారికి ఏ విధంగా ఉందంటే, వారిలో ఉన్న వేదనంతా తొలగిపోయేటట్లుగా ఉన్నది. స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలు, యేసయ్య బోధ ఎలా ఉందంటే, ఇదిగో పడిపోయిన పరిస్థితుల్లో నుంచి, కన్నీళ్ల పరిస్థితుల్లో నుంచి, దిగులుపోయి, జారిపోయి, ఇదిగో కృంగిపోతున్న, కుమిలిపోతున్న, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్న ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్న జనసమూహానికి ప్రభునందు ప్రియులరా, యేసయ్య మాట ధైర్యమునిచ్చేవిగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మాట ఎలా ఉందంటే బ్రతుకునిచ్చేదిగా ఉన్నది. దేవుని మాట ఎలా ఉందంటే పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తేదిగా ఉన్నది. దేవుని మాట ఎలా ఉందంటే ఇదిగో కృంగిపోయిన పరిస్థితి నుంచి ఇదిగో లేవనెత్తేదిగా ఉంది. దేవుని మాట ఎలా ఉన్నదంటే ఆదరణ లేక కృంగిపోతున్న నా జీవితాలను దేవుడు ఆదరించి, ధైర్యమునిచ్చి, చేయి పట్టి ఆయన మనతో నడిచేదిగా ఉన్నది.
ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసయ్యను అనేక మంది వెంబడించారు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభునందు ప్రియ దైవజనమ సహోదరి సహోదరులారా, మనము యేసయ్యను వెంబడిస్తే ఏం కలిగిద్ది? యేసయ్యతో ఉంటే ఏమైద్ది? యేసయ్య మాటలు వింటే ఏమైద్ది? యేసయ్యలో ఉంటే ఏమైద్ది? దేవుని సన్నిధికి వస్తే ఏం జరిగిద్దంటే, యేసయ్య సన్నిధిలో సకల సమృద్ధి సంతోషం ఉన్నది. యేసయ్య సన్నిధిలో ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతూ, నశించిపోతూ, వేదన పడుతూ, బాధపడుతూ ఏం కావాలని కోరుకుంటున్నావో వాటినన్నిటికీ పరిష్కారం ఎక్కడయ్యా ఉందంటే యేసయ్య సన్నిధిలోనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే జన సమూహములు వేలాదిగా యేసయ్యతో వెంట వెళుతూ ఉన్నారు. పాస్టర్ గారండి బాగానే ఉంది, అప్పుడు యేసయ్య ఉన్నాడు, నడిచారు. ఇప్పుడు లేడు కదా. ఆయన ప్రభునందు ప్రియులరా, ఆయన ఆత్మై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి యేసయ్య ఎలా ఉన్నాడు? మత్తయి సువార్తలోకి వస్తే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం అంటాడు. చూడండి, ఇదే ఏలనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. భూమి మీద ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆకాశంలో ఉన్నాం, భూమి మీద ఉన్నామా? భూమి మీద ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు మనం ఇద్దరు ముగ్గురు కంటే కూడా ఎక్కువే ఉన్నాం. ఇద్దరు ముగ్గురు ఎట్లా కూర్చున్నారంటే వీళ్ళు దేవుని నామం పేరట, యేసయ్య నామము పేరట, యేసయ్య నామము పేరట ప్రార్థనా కూడిక కూర్చొని ఉన్నాం. కాబట్టి కూర్చునే విధానాలు కూడా చాలా ఉన్నాయి ప్రభునందు ప్రియుల. కొంతమంది కూర్చొని మీటింగులు పెట్టుకుంటూ ఉంటారు, అవునా? డాక్రాయి కావచ్చు, ఏమైనా కావచ్చు. కొంతమంది కూర్చొని ఏ విషయాలు చర్చించుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు, పరిష్కారాలు చేసుకుంటూ ఉంటారు, పంచాయతీలు చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అనేక రకముగా కూడా అనేక విధాలుగా కూడా ప్రభునందు ప్రియులరా కూడుకునే విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రాత్రి ఎందుకు కూడుకున్నాం? ఎవరి నామం పేరట కూడుకున్నామంటే ప్రభు అయిన యేసయ్య నామం పేరట మనం కూడుకున్నాం. కాబట్టి కూడుకున్న కారణాన దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ నేను ఉంటాను. కొట్టు గట్టిగా, చప్పట్లు చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు ప్రియులారా. అందుకే ఎక్కడ ఆయన నామం పేట ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉందునన్నాడు. మనము దేవుని నామం పేరిట కూడుకొని ఉన్నాం కాబట్టి నిశ్చయముగా మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తూ ఉంటాడు. అందుకే యేసయ్యను ఆనాడు శరీరుడుగా వెంబడించారు, ఈనాడు యేసయ్య నామములో యేసుని వెంబడిస్తున్నారు, సేవకులను వెంబడిస్తున్నారు, దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నారు. దేవుని ప్రార్థనా సన్నిధి వేలాదిగా తండోపతండాలుగా మందిరాల్లో కిక్కిరిసిపోయేటట్టుగా జనులు ఉంటున్నారా? ఉంటలేదండి? ఉన్నారా? ఉంటుందా? ఇసుకెత్తే రాలని జనం ప్రియులరా. మనకు తెలుసు ఆ మందిరాలు ఎక్కడెక్కడికి ఎందుకు వెళ్తున్నారు జనం. దేవుని మాట ఎలా ఉన్నది? ఆదరించేది గాను, బలపరిచేది గాను, స్వస్థపరిచేది గాను, నడిపించేది గాను, ప్రియుల ప్రయోజకరంగా ఉండేటట్లుగా దేవుని మాట ఉన్నది ప్రియుల. అయితే ఇక్కడ మనం చదివిన భాగంలో జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒక్కడంట ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియుల, ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు యూనాడండి. 17వ అధ్యాయం 14 వచ్చిన మనం చదువుకుంటున్నాం కదా. ఆయన ఎదుటకు వచ్చి మోకాళ్ళు ఊనాడు, మోకరించాడు. జీసస్ కమ్ డౌన్. ఆయన ఎదుట ఏం చేశాడని? మోకరించేశాడు. మోకరించి ఏమంటున్నాడు? ప్రభువా, చూడండి అంటున్నాడు, ప్రభువా నా కుమారుని కరుణించుము. తండ్రి వచ్చాడు కుమారుడు యొక్క బాలహీనత నిమిత్తమై. ఈ రాత్రి నువ్వు ఏ నిమిత్తము వచ్చి ఇంతవరకు దేవునితో ప్రార్థన చేశావో నేను వినలేదు, కానీ వినే ఆయన ఉన్నాడు. ఆయన పేరే నేను ప్రకటించుతున్నా, ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఇదిగో నాకు మొరపెట్టుము, నేను నీకు
ఉత్తరం ఇస్తానంటే జవాబిస్తాను. ఇదిగో ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన చెవులు ఆయన కనుదృష్టి నిలబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మోకాళ్ళు అంటున్నాడు, ప్రభువా నా కుమారుని కరుణించుము. వాట్ హ్యాపెండ్? ఏమైంది కొడుక్కి? ఇదిగో వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. నా ప్రభునందు ప్రియ ప్రియ సహోదరి సహోదరులారా, మనము మిక్కిలి బాధపడుచున్నాము. కొన్ని విషయాల్లో అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్యలు కొట్టిమిట్టాడుతూ గందరగోళ పరిస్థితులు ఉంటుంది. నీ వైపు నా వైపు యేసయ్య చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఇదిగో వచ్చిన దేవుణ్ణి, వచ్చిన ఆ వ్యక్తిని, ఆ మోకరించిన ఆ వ్యక్తిని యేసయ్య చూశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు, ప్రార్థన చేసుకుంటున్నావు. ఆయన నిశ్చయముగా నీ వైపు ఆయన చూశాడు. నీ మోకరించడం ఆయన చూశాడు. నీ కన్నీళ్ళు ఆయన చూశాడు. నీ ప్రార్థన ఆయన అన్నాడు. ఆయన ఆలకిస్తాడు. ఆయన నీకు జవాబిస్తాడు. అంటే చెయ్యంగానే రాదు కానీ పిల్లరా, దేవుడు కనిపెడతాడండి. దేవుడు కనిపెడతాడు. సహనంతో కనిపెట్టాలి. సహనముతో నేను యెహోవా కొరకు వేడుకుంటున్నాను, సహనముతో నేను కనిపెట్టుకుని ఉన్నాను. దేవుడు నా మొర ఆలకించాడండి. దావీదు ప్రార్థన చేశాడండి. జిగటగల దొంగ ఊబియుండి నాశనకరం అనుకుంటా నుండి ఆయన నన్ను పైకి లేపి బండ మీద నిలబెట్టాడు. నా నోట క్రొత్త కీర్తన ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులరా, ఆ వ్యక్తి రావటం దేవుడు చూశాడండి. రావటంతోనే ఆయన ఏం చేశాడండి? ఇది యేసయ్య పాదాలు మోకరించేశాడు. తర్వాత చూడండి, నా ప్రభువా నా కుమారుని కరుణించయ్యా. ఎందుకంటే యేసయ్య ఎవరో గుర్తెరిగాడు. యేసయ్య ఎలాంటి వాడంటే కరుణించేవాడు. దేవునికి స్తోత్రం. కరుణగల యేసయ్యా. చూడండి పిల్లలు, కరుణ కలిగిన యేసు కరుణామయుడు. భూమి మీద ఎవరు కరుణించరు. భర్త కరుణించకపోయినా, భార్య కరుణించకపోయినా, బిడ్డలు, తోబుట్టు, రక్త సంబంధులు, బంధువులు ఎవరు కరుణించకపోయినా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన కరుణామయుడు. ప్రియులరా చూడు, కరుణింపుము. వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగ బాధపడుతున్నాడంటే అక్కడ వివరించాడు. చూడండి, అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుతున్నాడు. అబ్బా, ఎంత బలహీనమైన రోగం అండి అది. చాంద్ర రోగి, భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆ కుమారుడిని ఆ కనికరం కోసం, స్వస్థత కొరకు ఆ తండ్రి కుమారుడు మీద ఉన్న ప్రేమను బట్టి యేసయ్య దగ్గరకు వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మనము ప్రియులరా దేవుని యొద్దకు వచ్చాం కాబట్టి మిగులు బాధపడుతున్న కుమారుడు వైపు తండ్రి చూసి, తండ్రి ఆ బాధ తట్టుకోలేక యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడండి. అగ్నిలో పడుతున్నాడయ్యా, నీళ్ళల్లో తరచుగా పడుతున్నాడు. చూడండి, అక్కడ అంటున్నాడు, ఇంకా నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకువచ్చితివి కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. ఇక్కడ చూడండి ప్రియులరా, శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాడు కానీ శిష్యులు ఏం చేయలేకపోయారు? ఆ రోగాన్ని స్వస్థపరచలేకపోయారు. ఎందుకు స్వస్థపరచలేకపోయారు? అక్కడ చూడండి, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండని చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యమును పట్టగా. ఎందుకు ఆ నీళ్ళలో అగ్నిలో పడతారంటే అతనిలో ఏముందంట? దెయ్యం ఉంది, సాతాను ఉందండి. రోగం, కొన్ని దెయ్యాలు ఉంటాయి, అవి తెలియవు మనకి. ప్రార్థన చేసుకొని ఇది ఒక్కో దెయ్యం పాట బానీదు, ఒక్కో దెయ్యం సన్నిధికి రానీదు, ఒక్కో దెయ్యం రకరకాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, ఏకమైన దయ్యాలు కనపడతాయి, కనపడవా? ఏమా కనపడతాయా? కనపడవు, అదృశ్యమైనవి అవి కూడా. కాబట్టి ఈ చాంద్రరోగి అనే ఆ వ్యక్తికి దెయ్యం పట్టింది కాబట్టి చూడండి, అక్కడ అంతటా యేసు ఆ దెయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందెను. దేవునికి స్తోత్రం. దెయ్యాన్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు గద్దించాడు. పో సాతాన. అంటే ఇక్కడ ప్రభునందు ప్రియులరా, కొన్ని రోగాలు దెయ్యాలు కూడా తీసుకొచ్చి పెడతాయి.
ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దెయ్యాలు కూడా రోగాలు తీసుకొచ్చి పెడతాయి. రోగాలు 3 రకాలుగా వస్తాయి. 1 మనకు మనంగా తెచ్చుకునే రోగాలు ఉంటాయి. 2 సాతాను పెట్టే రోగాలు ఉంటాయి. 3 దేవుడు అనుగ్రహించిన రోగాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఉన్న రోగాలు ఎలాంటివి మనకే అర్థమైపోయింది ప్రియులరా. సాతాను పెట్టిన రోగాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఈ వ్యక్తిని ఏం చేస్తున్నాయి అంటే తీసుకెళ్ళి తరచుగా ఏం చేస్తున్నాయి? నీళ్ళలో పడేస్తున్నాయి, అగ్నిలో పడేస్తున్నాయి. నీళ్ళలో పడేస్తున్నాయి, అగ్ని. కుటుంబం అంతా కూడా గందరగోళం. సాతాను పెట్టే గందరగోళాలు ఎలా ఉంటాయంటే కుటుంబంలో అసమాధానం, తగులు, జగడాలు, కొట్లాట్లు, గందరగోళం. పొద్దున పిల్లరా ఆపేటలో వాక్యం చేయడానికి వెళ్ళాను. వాక్యం చెప్పినాక ఒక ఆమె ఉంటుంది, ఎన్ని టెస్టులు చేసినా కూడా పాస్టర్ గారు నాకు తలకాయ నొప్పి తగ్గట్లేదు, స్కానింగ్లు అన్నీ నార్మల్ వస్తుందంట, కానీ తలకాయ తిప్పుతుందంట. అమ్మ బీపీ లేదు, కంట్రోల్ నార్మల్, తలకాయ తిప్పుతుందంట. పాస్టర్ గారు ప్రార్థన చేయని కొబ్బరి నుండి డబ్బాని తీసుకుని నాకు ఇచ్చింది. మోకరించాను, ప్రార్థన చేశా. ఏసు రక్తం నోట్లో పోసా, చిలివేసా, ప్రార్థన చేశా. అమ్మ ప్రార్థన చేసుకో, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి. ఎన్ని స్కానింగ్లు వేసినా కూడా తిరగట్లే. అదేంటి ప్రాబ్లం ఏంటి? సాతాను తీసుకొచ్చిన చీకటి. కనుక ప్రభునందు ప్రియురా, అపవాదుని ఎదిరించుడి వాడు మీ ఎదురు నుండి పారిపోను. ఎట్ట ఎదిరించాలి? కత్తులు కటారులు తీసుకొని కాదు, ప్రార్థనలో ఎదిరించాలి. పో సాతాను అని ప్రార్థన చేయాలి మనం. అప్పుడు సాతాను ఏమైపోయింది? వెళ్ళిపోయి గద్దింపగా ఆ దెయ్యము అతన్ని విడిచి వెళ్ళిపోగా ఆ గడియలోనే ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. చూడు, తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత వానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తారండి. ఈ విషయాలు నేను చెప్తున్నాను. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, ఏళ్ల తరబడి మందిరానికి వెళ్తారు, ఏళ్ల తరబడి బాప్టిజం తీసుకొని ఉంటారు, ఏళ్ల తరబడి ప్రార్థన చేసుకుంటారు, కానీ వారి జీవితాల్లో దేవుని కార్యాలు చూడరు, దేవుని స్వస్థత కార్యాలు పొందుకోరు, దేవుడు ఆశ్చర్య కార్యాలు పొందుకోరు. కారణం ఏంటి? ఇది ఈ శిష్యులు లాంటి వాళ్ళే. అక్కడ అంటున్నాడు కదా, అయ్యా మేము ఎందుకు ఎలగొట్టలేకపోయాం? యేసయ్యతోనే ఉన్నారు వీళ్ళు. యేసయ్య చేసే ప్రతి ఒక్కటి వీళ్ళు కనులారా చూశారు, చెవులారా విన్నారు అని. వీరిలో ఏముందో అక్కడ చదవమ్మా, 20వ వచనంలో. అదుగో మీ అల్ప విశ్వాసం చేతనే ఆగు. ఇక్కడ ఏముందంట? అల్ప విశ్వాసం. చాలామంది ప్రార్థన చేయించుకుంటారు, కూడికలు పెట్టుకుంటారు, ఎన్నో ఉపవాసాలు ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఏముంది వారిలో? అమ్మ కార్యం జరిగిద్దిరమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, ఉపవాసం అయిద్దంట. పాస్టర్ గారు జరిగిద్దంటావా? రోగం పోయిద్దంటావా? మారతాడంటావా? ప్రభునందు ప్రియ దైవజీ లేసన గారంట ఒక ఆమె ప్రార్థన చేస్తా వచ్చాడంట. ఆమంట తన భర్త తాగుబోతు, భయంకరమైన తాగుబోతు అయితే ప్రభునందు ప్రియుల ఏసన గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉందంట. ప్రార్థన చేయించుకుని బలంగా ప్రార్థన చేశాడంట పాస్టర్ గారు, దైవజన్ ఏసన్న గారు. ప్రార్థన చేసిన తర్వాత అమ్మా ఇంతసేపు నువ్వు కన్నీళ్ళతో బాగా ప్రార్థన చేసావు, నేను కూడా భారం కలిగి ప్రార్థన చేశా కదా అని మందిరం దాటి వెళ్తున్నాక, అమ్మ ఖచ్చితంగా నీ భర్త మారతాడమ్మా అని, దేవుడు ఆ కార్యం చేశాడమ్మా అని ఈ పాస్టర్ గారు చెబుతుంటే ఆమంటది, మారడు ఆయన, యేసు రక్తమే జయం. ఏందంట? ఆ కఠినాత్ముడు మారడండి, ఆ దుర్మార్గుడు మారడండి, ఆ మూర్ఖుడు మారడండి. నిజమండి. అంటే ఏముంది ఆమెలో బలంగా? ఆ గుండెలో బండగా ఏం పెట్టుకుంది? ఈయన మారడం. స్తోత్రం. చాలామంది ప్రియులరా ఇంతగా ఏళ్ల తరబడి అన్నీ చేస్తారు, కానీ ఏముందంట వాళ్ళు? అల్ప విశ్వాసం. జరిగిద్దో జరగదో. నేను కూడా ప్రార్థన చేసే చాలామందికి చెప్తా ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, అమ్మ జరిగిద్ది కార్యం కానీ జరిగిద్దంటావా? అంటే ఏంది ఇది? అల్ప విశ్వాసం. విశ్వాసమే కానీ అల్ప విశ్వాసం. విశ్వాసంలో ప్రియులరా కొన్ని ఉన్నాయి శరీరంలో. గిలకల్లోతు అనుభవం అంట. ఏ లోతుది? గిలకల్లోతు అనుభవం, మోకాళ్ళలోతు అనుభవం, ఇదిగో రొమ్ముల్లోతు అనుభవం, ఏదలేని అనుభవం. 4 అనుభవాలు: గిలకల్లోతు, మోకాళ్ళలోతు, నడువులోతు, ఏదలేని లోతు. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నారు శిష్యులు? గిలకల్లోతు అనుభవంలో కూడా రాలవాళ్ళు. అల్ప విశ్వాసం, చిన్న విశ్వాసం. కానీ అక్కడ అంటున్నాడు చూడండి ప్రియులరా,
అక్కడ చదవ, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండే ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది ఓవును. స్తోత్రం. ఏ గింజ అంటే ఇది? లవంగాయ. ఆవు గింజ ఎంత ఉంటుందమ్మా? అబ్బా, ఎంత చిన్నదో. ఉప్పు అంటే ఏడుంటుందో చేతిలోనే సరిగ్గా కానరాదు. అంత విశ్వాసం కూడా లేదనే అక్కడ మాట్లాడుతుంది దేవుడు. అంటే మనలో ఏం లేదు? ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. ఎంతకాలం బతికించాను కానీ వచ్చాడు అన్నీ ఉండే అల్లున్నట్లో శని. ఇవన్నీ మనకు తెలుసు ప్రియులారా. అయితే మనం ఎంతకాలం భక్తి చేసినా అల్ప విశ్వాసం అని మనలో ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు ఎంత గంటల తరబడి కాదు కదా, రోజుల తరబడి ఉపవాసాలను ప్రార్థన చేసినా కూడా ఉపయోగం లేదు. ప్రభునందు ప్రియులరా, నువ్వు ఏ విషయాల్లో అల్ప విశ్వాసం కలిగి ఉంటున్నావు, సందేహంగా ఉంటున్నావు, సందేహాన్ని వీడు ఈ రాత్రి, అవిశ్వాసాన్ని వీడు ఈ రాత్రి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాల కార్యాలు చేస్తాడు. చూడండి, అల్ప విశ్వాసులారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను? దేవుడు ఎంతకాలం ఉంటాడండి? కొద్ది కాలమే ఉంటాడు. ఆయన సమయం ఉంది, కొద్ది కాలమే ఉంటాడు. ఆ కొద్ది సమయంలోని దేవుడు ఉన్నాడండి. మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యేసయ్య, ఇదిగో నేను ఒక అరగంట సమయం, ఒక 20 నిమిషాలు మీకు ప్రార్థన సమయాన్ని ఇచ్చాను. నోరు తెరిచి మీరు ఏ విషయాలు నాకైతే తెలియదు కానీ ఎవరున్నారు చేశారు, బాగానే ఉంది, కన్నీళ్ళు గచ్చి ప్రార్థన చేశారు. కానీ మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక ప్రభునందు ప్రియులరా, అల్ప విశ్వాసం మనలో ఉందనుకోండి, నువ్వు ఎంతగా దేవునికి వేడుకున్నా కానీ కార్యము జరగదు. విశ్వాసులే కానీ అల్ప విశ్వాసం ఉంది. విశ్వాసంలో తక్కువ పర్సంటేజ్ ఉంది. కనుక ప్రభునందు ప్రియులరా, ఏ కార్యం జరగాలని వాసిపడి ప్రార్థన చేసావో ఆ కార్యాలన్నీ దేవుడు చేయాలంటే మనలో బలమైన విశ్వాసం. పాస్టర్ గారండి నాకు కార్యాలు చేయాలని జరగాలని ఉంది, బాగుపరచబడాలని ఉంది, ఆరోగ్యం పొందుకోవాలని ఉంది, ఇల్లు కట్టుకోవాలని ఉంది, పిల్లలను పోషించుకోవాలని ఉంది, కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలని ఆశగా ఉంది, రక్షణ పొందుకోవాలని ఉంది. కానీ